అలిగేషన్స్ అయిపోయాయి. అసలు ఎపిసోడ్ స్టార్ట్ కాబోతోంది. నిందితుల విచారణ స్టేట్మెంట్ కోర్టుకిచ్చింది సిట్. వాళ్ళిచ్చిన సమాచారం ఆధారంగా జోగి రమేష్ ని నిందితుడిగా చేర్చారు దర్యాప్తు అధికారులు. ఇప్పటి వరకు ఆరోపణలతో సరిపోయిన వివాదం కాస్త కోర్టు మెట్లెక్కబోతోంది. కీలక ఆధారాలు దొరికిన తర్వాతే జోగి రమేష్ పేరును చేర్చినట్లు టాక్ వినిపిస్తోంది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ కి ఉచ్చు బిగుసుకున్నట్లేనా? లాయ్ డిటెక్టర్ టెస్ట్ కి సిద్ధమంటున్నది అందుకేనా? అరెస్టు టెన్షన్ తోనే జోగి హడావిడి చేస్తున్నారా? నకిలీ లిక్కర్ కేసులో జోగి రమేష్ రౌండప్ అయినట్లేనా? జోగి రమేష్ ను నిందితుడిగా చేరుస్తూ కోర్టులో సిట్ మెమో. అక్రమంగా జైల్లో పెడితే ఊరుకోనంటున్న జోగి రమేష్. ఆధారాలు దొరికాకే జోగి రమేష్ ను నిందితుడిగా చేర్చారా? మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ టెన్షన్ వెంటాడుతోందా? నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కు ఉచ్చు బిగుస్తోంది. జోగి రమేష్ చెబితేనే నకిలీ మద్యం తయారు చేశానని ప్రధాన నిందితుడు జనార్దన్ రావు చెప్పడంతో వాట్ నెక్స్ట్ అన్న చర్చ బయలుదేరింది. అయితే ఇన్నాళ్లు ఆరోపణల చుట్టే రచ్చ జరిగింది. టీడీపీ నేతల ఆరోపణలు, వాటికి కౌంటర్ ఇచ్చుకోవడానికే సరిపోయారు జోగి రమేష్. ఆయనపై ఒక్క కేసు కూడా కాకుండానే కావాల్సిన బద్నామయ్యారు. అది సరిపోదన్నట్లు నకిలీ లిక్కర్లో జోగి రమేష్ దే కీలక పాత్ర అంటూ ఐవీఆర్ఎస్ కాల్స్ తో కొంత గందరగోళం నడిచింది. ఐవీఆర్ఎస్ కాల్స్ పై డీజీపీ ఆఫీస్ కు కూడా ఫిర్యాదు చేశారు జోగి రమేష్. దాంతో ఇక నకిలీ లిక్కర్ ఎపిసోడ్ కు అంతటితో ఎండ్ కార్డ్ పడ్డట్లేనన్న టాక్ వినిపించింది. కట్ చేస్తే సిట్ సడన్ షాక్ ఇచ్చింది. జోగి రమేష్ పేరును నిందితుడిగా చేర్చడంతో లిక్కర్ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. అయితే జోగి రమేష్ మాత్రం తనకు జనార్దన్ రావు తెలియదని, నకిలీ మద్యం కేసుతోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. జనార్దన్ రావుతో జోగి రమేష్ ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కల్తీ మద్యం కేసు ప్రధాన నిందితుడు జనార్దన్ రావు సిట్ విచారణలో చెప్పిన పలు విషయాలతో జోగి రమేష్ కు ఉచ్చు బిగిస్తోంది. జనార్దన్ రావు స్టేట్మెంట్ ను ఆడియో వీడియో రికార్డింగ్ తో పాటు లిఖితపూర్వకంగా ఎక్సైజ్ సిట్ అధికారులు కోర్టుకు సమర్పించారట. నకిలీ మద్యం కేసులో నిందితుడిగా చేర్చడంతో జోగి రమేష్ మరోసారి రియాక్ట్ అయ్యారు. తనకు లిక్కర్ కేసుతో సంబంధం లేదని, దుర్గమ్మ దగ్గర ప్రమాణ స్వీకారం చేశానని, తాను తప్పు చేసినట్లు చంద్రబాబు, లోకేష్ ప్రమాణం చెయ్యాలని సవాల్ చేసినా స్పందన లేదన్నారు. సిబిఐ కాకపోతే దేశంలో ఏ సంస్థతో అయినా విచారణ జరపండి, ఎవడో స్టేట్మెంట్ ఇచ్చారని తనను అరెస్టు చేస్తే ఊరుకోనంటున్నారు జోగి రమేష్. అక్రమంగా తనను జైలుకు పంపిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని తాను పోరాటంలో ఎక్కడా తగ్గనంటున్నారు. ఈ నేపథ్యంలో జోగి రమేష్ ను అరెస్టు టెన్షన్ వెంటాడుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. జోగి రమేష్ అరెస్టు ఎప్పుడు? ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ గా మారింది. అయితే జనార్దన్ రావు వీడియో రిలీజ్ చేసినా జోగిపై కేసు నమోదు కాలేదు. జనార్దన్ రావు విడుదల చేసిన వీడియో ఒక్కటే జోగి రమేష్ అరెస్టుకు ఆధారంగా సరిపోదనే ప్రభుత్వం ఇన్నాళ్లు వెయిట్ చేసినట్లు టాక్. పూర్తి ఎవిడెన్స్ సేకరించడంతో పాటు పకడ్బందీ ఆధారాలు దొరికాకే జోగి రమేష్ ను నిందితుల లిస్టులో చేర్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు జోగి రమేష్ అరెస్టు కోసం ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయకపోయినా అరెస్టు చేస్తారన్న ప్రచారంతోనే ఆయన్ను టెన్షన్ పెట్టింది. ఇప్పుడు ఏకంగా నిందితుడిగా చేర్చడంతో ఆయన అరెస్టు ఖాయమని అంటున్నారు. జోగి రమేష్ కూడా ఇదే అర్థమొచ్చేలా మాట్లాడుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన మాజీ మంత్రి జోగి రమేష్ ను అన్ని రకాలుగా కార్నర్ చేయాలనే ఆలోచనతోనే ప్రభుత్వం పావులు కదుపుతోందని అంటున్నారు. అయితే అప్పుడు రాజ్యాంగబద్ధంగా తాను నిరసన తెలపడానికి వెళితే అది మనసులో పెట్టుకుని కక్ష సాధిస్తారా అంటూ జోగి రమేష్ ప్రశ్నిస్తున్నారు. ఇక జోగి రమేష్ అయితే మానసికంగా అరెస్టుకు సిద్ధమయ్యారన్న టాక్ వినిపిస్తోంది. అందుకే ప్రమాణాలు, మీడియా సమావేశాలు అంటూ హడావుడి చేస్తున్నారని అంటున్నారు. ఈ ఆరోపణల నుంచి తాను బయటపడమే కాదు, పార్టీని కూడా సేవ్ చేసే పనిలో ఉన్నారట. అయితే తంబళ్లపల్లి నకిలీ మద్యం కేసులో ఉన్న జయచంద్రారెడ్డి టీడీపీ నేత అయినప్పటికీ ఆయనకు వైసీపీ సీనియర్ లీడర్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయని, గతంలో పెద్దిరెడ్డి దగ్గర సబ్ కాంట్రాక్టులు చేసేవాడని ఆరోపణలు ఉన్నాయి.
నకిలీ మద్యం కేసు బయటకొచ్చినప్పుడు కూడా జయచంద్రారెడ్డి లింకులను బయటకు తీస్తే వైసీపీ లీడర్లు బుక్కవడం ఖాయమని టీడీపీ భావించింది. ఈ క్రమంలోనే సిట్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కానీ ప్రధాన నిందితుడు జనార్దన్ రావే ఓ వీడియోను రిలీజ్ చేస్తూ జోగి రమేష్ ప్లాన్ను వివరించడం హాట్ టాపిక్ అయింది. జనార్దన్ రావు లిక్కర్ లింకులను బయటపెట్టడంతో వైసీపీ డిఫెన్స్ లో పడ్డట్లయింది. సిట్ విచారణలో ఏం తేలుతుందో, ఈ కేసు కోర్టులో నిలబడుతుందో లేదో తెలియదు గాని ఎప్పుడైతే జరగాల్సిన రాద్ధాంతమంతా జరుగుతోంది. అటు ఇటు తిరిగి వైసీపీ వైపు మళ్లింది నకిలీ లిక్కర్ ఇష్యూ. పోటాపోటీ ఆరోపణలు వివరణలతో బ్లేమ్ గేమ్ అయిపోయింది. ఇక జోగి రమేష్ అరెస్ట్ అయితే లీగల్ ఫైట్ స్టార్ట్ కానుంది. నకిలీ లిక్కర్ గేమ్లో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి మరి.